హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పాత్రే. మరోవైపు సునీత జ్యువెలరీ గ్రూప్స్ కు చెందిన చైర్మన్ తో కొంతమంది లావాదేవీలు చేస్తూ ఉన్నారు. మీటింగ్ రూమ్ లో అందరూ కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. క్షణాల్లోనే సునీత జ్యువెలరీ చైర్మన్ తన సర్వ హక్కులు సుకుమార్ గ్రూప్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్ చేశారు. 100 కోట్లకి డీల్ ఓకే అయ్యింది. అయితే ఈ విషయం బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదు. మీటింగ్ రూమ్ లో నుండి బయటకు వెళ్లిన ఒక వ్యక్తి ఆర్యకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సార్, మీరు కోరుకున్నట్టుగానే ఇప్పుడు సునీత జ్యువెలరీ మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చింది అని ఆనందంగా చెప్పాడు ఆ వ్యక్తి. గుడ్ అని పొడిపొడిగా చెప్పాడు ఆర్య. నానమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇక ఆర్య సునీత జ్యువెలరీ కంపెనీని కొనుక్కున్నాడు. అదే కంపెనీలో అంజలి పనిచేస్తూ ఉంది. కేవలం అంజలి కోసం అంత పెట్టి కొన్నాడు ఆర్య. అంజలి పెళ్లికి ఒప్పుకోకపోతే ఆర్య ఈ పెళ్లి నుండి తప్పించుకోవచ్చు అని అనుకున్నాడు. కానీ తన వంతు ప్రయత్నం తను చేస్తున్నట్టు నానమ్మకి కనిపించాలి కాబట్టి ఇదంతా అతను చేస్తూ ఉన్నాడు. ఏదో రకంగా అంజలి తనను రిజెక్ట్ చేస్తే చాలు అని ఆర్య భావించాడు. వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడే పెళ్లి నిలుస్తుంది. బలవంతంగా పెళ్లి చేసుకోవటం వలన 2 జీవితాలు నాశనం అవడం తప్పించి ఇంకేమీ జరగదు. ఇక తన బాస్ చేంజ్ అయిన విషయం అంజలికి తెలియదు. ఆమె బన్నీ కోసం ఎన్నో స్కూల్స్ వెతికి సిటీలోని బెస్ట్ స్కూల్లో అతన్ని జాయిన్ చేసింది. ఆ చిన్నోడికి కూడా స్కూల్కి వెళ్ళడం అంటే చాలా సరదాగా ఉంది. వాళ్ళు స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. మీ కొడుకు చాలా అందంగా ఉన్నాడు. ఇలాంటి ముద్దులోలికే బాబుని నేను ఎక్కడా చూడలేదు అని స్కూల్కి వచ్చిన ఒక పేరెంట్ బన్నీ బుగ్గ గిల్లుతూ చెప్పారు. అంజలి ఆమె మాటకు పొంగిపోయింది. బన్నీకి స్కూల్ సెట్ అయిన తర్వాత అంజలి ఇక తన ఆఫీస్కి బయలుదేరింది. ఆమె ఒక డిజైనర్ కాబట్టి ఎక్కువగా ఆర్ట్ వర్క్ మీద మాత్రమే పనిచేస్తూ ఉంది. ఆమెకు ప్రస్తుతం పనిచేస్తున్న ఆఫీస్ కూడా చాలానే ఇష్టం. ఎందుకంటే ఆ ఆఫీస్ వాళ్ళు ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. ఆమె డిజైన్ కి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. కస్టమర్స్ కి ఏ విధంగా కావాలో అటువంటి డిజైన్స్ కస్టమైజ్ చేసి ఇవ్వటంలో అంజలికి మంచి పట్టుంది. ఆమె అసిస్టెంట్ పేరు రాధిక. చాలా ఉత్సాహంగా ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండే రాధిక అంటే అంజలికి కూడా చాలా అంటే చాలా ఇష్టం. మేడం, మీ కాఫీ అని అంజలి కోసం కాఫీ తీసుకొచ్చింది రాధిక. థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్పింది అంజలి. మేడం, ఈ రోజు మీటింగ్ 3 గంటలకు ఉందంట. మేనేజర్ మీతో చెప్పమన్నారు. ఈసారి మీటింగ్ లో మన బాస్ వస్తున్నారంట, కాబట్టి రెడీగా ఉండండి అని చెప్పింది రాధిక. అంజలి సరిగ్గా 3 గంటలకు మీటింగ్ రూమ్ లోకి వెళ్ళింది. ఆ రోజు సునీత జ్యువెలరీకి చెందిన మరి కొంతమంది ముఖ్యమైన సభ్యులందరూ మీటింగ్ కి హాజరయ్యారు. తమ కంపెనీ ఇంత పెద్దగా ఉంటుంది అని అంజలి కూడా ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతలో అంజలి చూపు ఒక అందమైన అమ్మాయి మీద పడింది. ఆమె చీఫ్ డిజైనర్ నవనీత. ఆమెకు ఎంత లేదన్నా 20 ఏళ్ల వయసు ఉంటుంది. కానీ ఆమె కళ్ళల్లో అంజలి పట్ల ఏదో తెలియని ద్వేషం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అప్పుడే ఈ డిజైనర్ ఫీల్డ్ లో చాలా కాంపిటీషన్ ఉంటుంది అనే విషయం అంజలికి బాగా తెలిసిన విషయమే. కాబట్టి తనకు శత్రువులు కూడా ఉండనే ఉంటారు అని ఆమె ముందే ఊహించింది. ఆమె అమెరికా నుండి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆమెకు మరింత మంది ఎక్కువ శత్రువులు ఉండే అవకాశం ఉంది. ఇంకెలా ఆలోచిస్తూ ఉండగానే మీటింగ్ రూమ్ లోకి కొంతమంది వచ్చారు. వాళ్ళల్లో అందరికంటే దర్జాగా అందంగా కనిపిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నేరుగా చైర్మన్ సీట్ లో కూర్చున్నాడు. అతన్ని చూస్తూ ఉంటే అతని చైర్మన్ అనే విషయం ఎవరికైనా సరే అర్థమైపోతుంది. అతన్ని చూస్తున్న వెంటనే అందరూ మౌనంగా నిలబడ్డారు. కానీ అందరి మనసుల్లో ఒకే ప్రశ్న మెదులుతూ ఉంది. చైర్మన్ మారిపోయాడా అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆ గదిలో ఉన్న ఆడవాళ్ళు అతన్ని చూసి షాక్ అయ్యారు. వాళ్ళు తమ జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి అందగాన్ని చూడలేదు. అతన్ని చూసిన అంజలి కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అదేంటి, మా బాస్ ముసలోడు కదా, ఇంత కుర్రాళ్ళ ఇప్పుడు మారిపోయాడు అని అంజలి మనసులో అనుకుంటూ ఉంది. అంతలో సునీత జ్యువెలరీ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వర్మ మెల్లగా గొంతు సవరించుకున్నాడు. ఈయన మన కొత్త చైర్మన్ గారు, మిస్టర్ ఆర్య సుకుమార్ గారు. సునీత జ్యువెలరీ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పటి నుండి ఇండియాలో ఉన్న అన్ని బ్రాంచెస్ ఆయన
అండర్టేకింగ్ లోనే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం అని నవీన్ చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంతో. సునీత జ్యువెలరీ కంపెనీని సుకుమార్ గ్రూప్ కొనుక్కోవడం ఏంటో అసలు ఎవరికీ కూడా అర్థం కాలేదు. నవీన్ చెప్పింది వినగానే అంజలి కూడా ఆశ్చర్యంతో ఆర్య వైపుకి చూసింది. అదే సమయంలో అతను కూడా ఆమెనే చూస్తూ ఉన్నాడు. అతని నీలిరంగు కళ్ళు ఆమెను పరీక్షగా చూస్తూ ఉన్నాయి. అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే ధైర్యం ఎవ్వరికీ లేదు. కానీ అంజలి మాత్రం ఎలాంటి భయం లేకుండా అతన్ని సూటిగా చూస్తూ ఉంది. సుకుమార్ గ్రూప్స్ నా కోసమే లలిత జ్యువెలరీ కంపెనీని కొనుక్కున్నారా? వీళ్ళేంట్రా బాబు నన్ను ఇలా తగులుకున్నారు, ఇక్కడ కూడా నన్ను వదిలిపెట్టరా అని మనసులో అనుకుంటూ ఆర్య వైపుకే చూస్తూ ఉండిపోయింది అంజలి. మనం ఇక మీటింగ్ స్టార్ట్ చేద్దాం అని అందరినీ చూస్తూ చెప్పాడు ఆర్య. అతని మాటలు విన్న అక్కడ ఉన్న లేడీ డిజైనర్స్ అందరూ చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని చూపించారు. అతన్ని చూస్తూ ఆ రోజంతా గడిపేయవచ్చని వాళ్ళకి అనిపిస్తూ ఉంది. ఆర్యని చూస్తూ ఉంటే అతను చాలా ధనవంతుడని ఎవరికైనా అనిపించక మానదు. ఎలాంటి అందగత్తైనా సరే అతన్ని పెళ్లి చేసుకోవాలి అనగానే ఎగిరి గంతేస్తుంది. అంజలి మాత్రం ఏదో ఆలోచనలో మునిగిపోయింది. మీటింగ్ జరుగుతూ ఉన్నంతసేపు ఆర్య తనని చూస్తూ ఉండడం ఆమెకి ఇబ్బందిగా అనిపించింది. ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఆర్య అంజలి వైపుకే చూస్తూ ఉండడం గమనించారు. దాంతో అక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ అంజలి పట్ల అసూయ కలిగింది. కావాలని ఆర్య అంజలికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అని తెలుసుకున్న వాళ్ళందరూ కోపంతో ఉడికిపోయారు. ఆ టైంలో అంజలికి పేకల దాకా కోపం వచ్చింది. అక్కడికక్కడే ఆర్య మీద గట్టిగా అరవాలి అని ఆమె అనుకుంది. కానీ ఈ జాబ్ తనకి చాలా ఇంపార్టెంట్ కావడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. పైగా ఈ కంపెనీతో ఆమె 5 years కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. అందుకని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ మీటింగ్ ఫినిష్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంది అంజలి. కాసేపటి తర్వాత మీటింగ్ అయిపోయింది. అందరికంటే ముందు అంజలి ఆ గదిలో నుండి బయటకు వెళ్ళింది. ఆమె తన క్యాబిన్ కి వెళ్ళిందే కానీ ఆమె మనసులో లేదు. అంతలో ఎవరో ఆమె గది తలుపు కొట్టడంతో వెనక్కి తిరిగి చూసింది. ఆర్య ఆమె గదిలోకి వచ్చాడు. అతన్ని చాలా సీరియస్ గా చూసింది అంజలి. ఎందుకు ఇలా నా వెంట పడుతున్నారు మిస్టర్ ఆర్య సుకుమార్ అని సీరియస్ గా అడిగింది అంజలి. అతను తన బాస్ అనే రెస్పెక్ట్ కూడా ఆమె ఇవ్వటం లేదు. ఆర్య ప్రశాంతంగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె టేబుల్ మీద కూర్చున్నాడు. మనం ఇద్దరం కాసేపు మాట్లాడుకుందామా అంజలి అని అడిగాడు. విషయం ఏంటో చెప్పండి అని సీరియస్ గా అడిగింది అంజలి. నాకు 5 ఏళ్ల వయసున్నప్పుడు నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. అప్పుడు మీ అమ్మగారు ప్రాణాలకి తెగించి నన్ను కాపాడబట్టి నేను ఇప్పుడు బ్రతికాను. నేను బతుకుతున్న ఈ జీవితం మీ అమ్మగారు పెట్టిన ప్రాణభిక్ష. అందుకు మా సుకుమార్ ఫ్యామిలీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. మీరు నోరు తెరిచి ఒక్క మాట అడిగితే చాలు, మీరు అడిగింది ఏదైనా సరే చేయటానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం అని ప్రశాంతంగా చెప్పాడు ఆర్య అంజలితో. దాంతో అతను ఇదంతా కేవలం తన రుణం తీర్చుకోవడానికి మాత్రమే చేస్తున్నాడనే విషయం అంజలికి అర్థమయ్యింది. నేను మీ వాళ్ళకి ఇంతకు ముందు కూడా చెప్పాను. మా అమ్మ మీ ప్రాణాలు కాపాడ్డారు అంటే అది ఆవిడ డ్యూటీ. ఆవిడ ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి తన బాధ్యత నిర్వర్తించారు. ఇందులో రుణం తీర్చుకోవడం వంటివి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు అని సూటిగా చెప్పేసింది అంజలి. మీకు ఒక బాబు ఉన్నాడని విన్నాను. కావాలంటే నేను తనను దత్తత తీసుకుని మా కంపెనీకి వారసుని చేస్తాను అని చెప్పాడు ఆర్య. ఆ మాటలకు అంజలి చివ్వున తలెత్తి చూసింది. ఆర్య ముఖాన్ని అంత దగ్గరగా చూసిన అంజలికి సడన్ గా ఏదో అర్థమైనట్టు అనిపించింది. ఇతని రూపురేఖలు అచ్చం నా కొడుకు బందీలానే ఉన్నాయేంటి? ఇతను మాట్లాడే తీరు, ఆ నీలి కళ్ళు, ఉంగరాల జుట్టు, పెదవిపై పుట్టుమచ్చ అన్ని అచ్చుగుద్దునట్టు బండిలాగే ఉన్నాయి. ఇది చాలా విచిత్రంగా ఉంది అని మనసులోనే అనుకుంటూ ఆర్యని చూస్తూ ఉండిపోయింది అంజలి. ఆర్య కూడా తనని చూస్తూ ఉండడంతో నా కొడుకుని నేను పెంచుకోగలను, వాడు నాకు ఎప్పటికీ భారం కాదు అని సూటిగా తన మనసులో మాట బయట పెట్టింది అంజలి ఆర్యతో. నిన్ను పెళ్లి చేసుకోమని మా నానమ్మ రోజు పోరు పెడుతూ ఉంది. నీతో పాటు నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాలని ఆవిడ కోరిక.
నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని సూటిగా అడిగేశాడు ఆర్య. అతను పెళ్లి గురించి మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా అతని చూపులు మాత్రం తేడాగా ఉన్నాయి. అతను ఈ బాధ్యతను తలకెత్తుకోవటం ఇష్టం లేదన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు అంజలితో. అతని ప్రవర్తనకు మాట తీరుకు కాసేపు ఆశ్చర్యపోయింది అంజలి. ఆ తర్వాత అతన్ని చూసి నవ్వుతూ, ఒకసారి నన్ను చూడండి, నన్ను చూస్తూ ఉంటే నాలాంటి అమ్మాయికి ఎప్పటికీ పెళ్లి కాదు అని అనిపిస్తూ ఉందా? నన్ను పెళ్లి చేసుకోవటానికి వేరే మగాళ్ళు ఎవరు ఇష్టపడరా అని చిలిపిగా అడిగింది. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరస అని ఆమెను ఎవరైనా పొగిడినా సరే అందులో తప్పే లేదు, అంత అందంగా ఉంటుంది అంజలి. నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా అని సీరియస్ గా అడిగాడు ఆర్య. మీరు చూడటానికి చాలా అందంగా ఉన్నారు, డబ్బు కూడా బాగానే ఉంది, కానీ సారీ మిస్టర్ ఆర్య, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అని చేతులు కట్టుకుని కాన్ఫిడెంట్ గా చెప్పేసింది అంజలి. ఆమె తనను రిజెక్ట్ చేయటంతో ఆర్య ఏమాత్రం ఫీల్ అవ్వలేదు. ఇంకా చెప్పాలి అంటే అతను చాలా రిలాక్స్ అయ్యాడు. అంజలిని పెళ్లి చేసుకోవటం అతడికి ఇష్టం లేదు. అమ్మయ్య, అంతా నేను అనుకున్నట్టుగానే జరుగుతూ ఉంది అని మనసులో అనుకుంటూ చాలా సంతోషించాడు ఆర్య. ఒకసారి మీరు మా నాన్నమ్మని కలిసి మాట్లాడితే బాగుంటుంది అని చివరి మాటగా చెప్పాడు ఆర్య. ఆ సమయంలో అతను కావేరి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కావేరి బాధ్యత కూడా తన మీద ఉంది కాబట్టి అంజలిని పెళ్లి చేసుకోవటం కుదరదు. అతను చెప్పిన దానికి అంజలి కాసేపు ఆలోచించింది. ఆ తర్వాత, మీరు సునీత జ్యువెలరీ కంపెనీని కొనుక్కున్నారా అని సూటిగా ప్రశ్నించింది. అవును, ఇప్పటి నుంచి నేనే నీ బాస్ని, కానీ నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్పాడు ఆర్య. ఓకే సార్ అని చెప్పి తన పనిలో పడిపోయింది అంజలి. ఇలాంటి అమ్మాయిని తన జీవితంలో చూడని ఆర్య కాసేపు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే సాధారణంగా తనను చూసిన అమ్మాయిలు ఎవరైనా సరే మొదటి చూపులోనే ఫిదా అయిపోతారు. ఏదో రకంగా తనని ముగ్గులో దింపడానికి ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటిది అంజలి తనను అసలు ఏమాత్రం పట్టించుకోకపోవటం ఆర్యకు చాలా గమ్మత్తుగా, షాకింగ్ గా అనిపించింది. ఇక తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడంతో అంజలి ఊపిరి పీల్చుకుంది. అంతలో అక్కడికి అంజలి అసిస్టెంట్ రాధిక వచ్చింది. మేడం, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి, ఆర్య సార్ మీతో ఏం మాట్లాడుతున్నారు, ఆయనకు మీరు నచ్చారా అని ఉత్సాహంగా అడిగింది రాధిక. ఇదంతా ఎవరు చెప్పారు అని సీరియస్ గా అడిగింది అంజలి. మీటింగ్ రూమ్ లో సార్ మిమ్మల్ని చూస్తూ ఉన్నారని అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను అని తను విన్నది చెప్పింది రాధిక. అంజలికి మాత్రం ఆ మాట వినగానే చిరాకొచ్చింది. ఆర్య ఆఫీస్ లో కూడా తనని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అని ఆమెకు అనిపించింది. అతను ప్రస్తుతం తన బాస్ కాబట్టి ఒక మంచి బాస్ లాగే ప్రవర్తిస్తే బాగుంటుంది అని ఆమె ఫీల్ అయ్యింది. లేదంటే అతనితో కలిసి పనిచేయటం ఆమెకు కష్టంగా మారే అవకాశం ఉంది. రాధికకు ఎలాంటి సమాధానం చెప్పకుండా అంజలి తిరిగి పనిలో పడిపోయింది. అంతలో ఆమెకు వాళ్ళ నాన్న సుధాకర్ గుర్తుకు వచ్చాడు. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేస్తే బాగుంటుంది అని మళ్ళీ ఆమె అతని నెంబర్ కలిపింది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు అని ఆమెకు బాగా పరిచయం ఉన్న ఒక గొంతు వినిపించింది. అంజలి దీర్ఘంగా శ్వాస తీసుకుని, డాడీ, నేను అంజలిని అని నెమ్మదిగా చెప్పింది. అది వినగానే సుధాకర్ చాలా షాక్ అయ్యాడు. అంతలోనే అతను తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ, అంజలి, నువ్వా? ఇన్ని రోజులు ఏమైపోయావే? నిన్ను ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి అని ఆతృతగా అడిగాడు. ఎంతైనా వాళ్ళిద్దరూ తండ్రి కూతుళ్ళు, ఒకరినొకరు ద్వేషిస్తూ ఎంతకాలం గడపగలరు? నాన్న అలా ప్రేమగా పలకరించేసరికి అంజలి కళ్ళు చెమ్మగిల్లాయి. సారీ డాడీ, నేను ఇన్ని రోజులు అమెరికాలో ఉన్నాను, ఇప్పుడే ఇండియాకి వచ్చాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది అంజలి. పోనీలేమ్మా, మొత్తానికి ఇండియాకి వచ్చావు కదా, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని అడిగాడు సుధాకర్. ఒక 2 రోజుల్లో వస్తాను డాడీ అని నెమ్మదిగా చెప్పింది అంజలి. నువ్వు ఎలా ఉన్నావు తల్లి? నిన్ను ఇంట్లో నుండి పంపించకుండా ఉండాల్సింది, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని బాధగా చెప్పాడు సుధాకర్. జరిగిందంతా మర్చిపోండి డాడీ అని ప్రేమగా చెప్పింది అంజలి.
ఇప్పటికీ ఆమె ఎన్నో కష్టాలు పడింది. మళ్ళీ తన గతాన్ని గుర్తు చేసుకుని ఆమె బాధపడాలి అని అనుకోవటం లేదు. సరే సరే, వీలైనంత తొందరగా ఇంటికి రా తల్లి అని ప్రేమగా చెప్పి ఫోన్ పెట్టేశారు సుధాకర్. ఆయనతో మాట్లాడిన తర్వాత అంజలి చాలా రిలాక్సింగ్ గా అనిపించింది. నిజానికి ఆమె ఇప్పట్లో ఇంటికి వెళ్ళాలి అని అనుకోవటం లేదు. వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని మాత్రమే తను భావించింది. ఆమె ఇలా ఆలోచనలో మునిగి ఉండగా అక్కడికి సునీత జ్యువెలరీ మేనేజర్ నవీన్ వచ్చాడు. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో అంజలి అని నవ్వుతూ చెప్పాడు నవీన్. అతని చేతిలో ఒక బాక్స్ ఉంది. దానిని అతను టేబుల్ మీద పెట్టగానే ఏంటిది సార్ అని అయోమయంగా అడిగింది అంజలి. ఆ బాక్స్ మీద యువర్ హోమ్ అని రాయబడి ఉంది. దాన్ని చూస్తూ ఉంటే ఏదో బిల్డింగ్ కి సంబంధించిన ఐటమ్ అని అంజలికి అనిపించింది. అబ్బా, గెస్ చేసి చూద్దాం అని నవ్వుతూ చెప్పాడు నవీన్. మీరే చెప్పండి సార్ అని సూటిగా చెప్పింది అంజలి. ఆమెకు ఇలాంటి పనులు అంటే చాలా చిరాకు. అబ్బా అంజలి, నీలాంటి బోరింగ్ క్యాండిడేట్ నేను ఎక్కడా చూడలేదు. సరే చెప్తాను విను. నీకు యువర్ హోమ్ హబ్ గురించి తెలుసు కదా. మన సిటీలోనే టాప్ మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో అదొకటి. ఒక్కొక్క ఫ్లాట్ కొన్ని కోట్ల ఖరీదు ఉంటుంది. ఇప్పుడు మన కంపెనీ తరపు నుండి నీకు ఈ ఫ్లాట్ ఇస్తున్నారు. నీలా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్ ఇవ్వాల్సిందే అని చెప్తూ ఆ బాక్స్ ఓపెన్ చేశాడు నవీన్. అందులో కొన్ని తాళాలతో పాటు ఒక డోర్ కార్డ్ కూడా ఉంది. ఇదంతా నాకా? నా కోసం లగ్జరీ ఫ్లాటా అని ఆశ్చర్యపోతూ అడిగింది అంజలి. అవును, మన చైర్మన్ ఆర్య సుకుమార్ గారు నీ కోసం స్పెషల్ గా ఇంటీరియర్ డిజైన్ చేయించారు. నువ్వు ఒక హోటల్లో ఉంటున్నావని తెలిసి నీ కోసం స్పెషల్ గా ఈ ఫ్లాట్ కొన్నారు. నీకు నిజంగా ఇది చాలా షాకింగ్ గా ఆశ్చర్యంగా ఉంది కదా అని ఉత్సాహంగా అడిగాడు నవీన్ అతన్ని పురుగును చూసినట్టు చూస్తూ. ప్లీజ్, నాకు ఇలాంటివి నచ్చవు. ఇల్లు కొనుక్కునే స్తోమత నాకు వచ్చినప్పుడు కొనుక్కుంటాను. వీటిని తీసుకుని వెళ్ళండి అని మొహమాటం లేకుండా చెప్పేసింది అంజలి. సుకుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి తనకి ఎలాంటి గిఫ్ట్లు వద్దు అని ఆమె ముందే డిసైడ్ అయిపోయింది. తన తల్లి చనిపోవటం ఆమెకి జీవితంలో తీరని లోటు. తల్లిని కోల్పోయిన తర్వాత ఆమె ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అంజలి వాళ్ళమ్మ అనిత చనిపోయారు. కానీ అంజలి తనను ఈ ప్రపంచంలో ప్రేమించే ఏకైక వ్యక్తిని కోల్పోయింది. అంజలి ఈ ఫ్లాట్ ఆఫర్ రిజెక్ట్ చేయడంతో నవీన్ కి దిమ్మ తిరిగిపోయింది. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని అతను కాసేపు ఆలోచనలో పడ్డాడు. ఇలాంటి లగ్జరీ ఫ్లాట్ గిఫ్ట్ గా వస్తే ఎవరైనా సరే ఎగిరిగా అంతేస్తారు. నువ్వు జోక్ చేయటం లేదు కదా అని అయోమయంగా చూస్తూ అడిగాడు నవీన్. నిజం చెప్పాలంటే అతను మొదటి చూపులోనే అంజలితో ప్రేమలో పడిపోయాడు. కానీ ఇప్పుడు తనకు పోటీగా అంజలిని సొంతం చేసుకోవటానికి ఆర్య కూడా ట్రై చేస్తూ ఉన్నాడు అని అతనికి అనిపిస్తూ ఉంది. నాకు సుకుమార్ కంపెనీకి సంబంధించిన ఎలాంటి గిఫ్ట్లు అవసరం లేదు. నాకు ఇలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ వద్దు అని వాళ్ళకి చెప్పండి సార్ అని సీరియస్ గా చెప్పింది అంజలి. ఆ తర్వాత టేబుల్ మీద ఉన్న బాక్స్ నవీన్ కి ఇచ్చి వీటిని ఇక్కడ నుండి తీసుకెళ్ళండి సార్ అని సీరియస్ గా చెప్పింది అంజలి. ఏ, నా కోసమైనా సరే వీటిని తీసుకో. నువ్వు తీసుకోలేదంటే నా జాబ్ ఊడిపోతుంది. నేను ఎలా బాస్కి వెళ్ళి విషయం చెప్పగలను అని మొహమాటంగా అడిగాడు నవీన్. నాకొద్దు మొర్రో అంటుంటే అంటగట్టాలని ఎందుకు చూస్తున్నారు? నిజంగానే నాకు ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్లో అవసరం లేదు అని కోపంగా చెప్పింది అంజలి. ఆమె కోపంలో ఏం చేస్తుందో అని భయపడిన నవీన్ మారు మాట్లాడకుండా ఆ బాక్స్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను జరిగిందంతా ఆర్యకు చెప్పాడు. ఓ, ఆవిడ గారు నేను ఇచ్చిన గిఫ్ట్ వద్దంటుందా అని సీరియస్ గా ప్రశ్నించాడు ఆర్య. నిజానికి అతను ఇలా జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాడు. అంజలిని పెళ్లి చేసుకోలేకపోతున్నాడు కాబట్టి కనీసం ఆమెకి ఫైనాన్షియల్ గా అండగా ఉండాలి అని అతను అనుకున్నాడు. కానీ అంజలి స్వాభిమానం కలిగిన అమ్మాయి అని అతనికి అర్థమయ్యింది. మరోవైపు సుధాకర్ ఇన్ని సంవత్సరాల తర్వాత తన కూతురు తనకు ఫోన్ చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు. అతను వెంటనే తన భార్య సుభద్ర దగ్గరకు వెళ్ళి ఈ రోజు నాకు ఎవరు కాల్ చేశారో చెప్పుకో చూద్దాం అని ఆనందంగా అడిగాడు. అబ్బా, ఎవరు కాల్ చేశారండి అని ఏదో పనిలో ఉన్న సుభద్ర విసుగ్గా అడిగింది.
ఇంకెవరు, మన కూతురు అంజలి. అంజలి కాల్ చేసింది సుభద్ర. అది ఇన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉంటుందంట. ఇన్నేళ్ళు పోయాక ఈ నాన్న దానికి గుర్తుకు వచ్చాడు అని చాలా సంతోషంగా చెప్పాడు సుధాకర్. ఆ ఆనందానికి అతనికి కళ్ళు తడయ్యాయి. అతను చెప్పింది వినగానే సుభద్ర మొహంలో రంగులు మారిపోయాయి. ఎంతైనా అంజలికి సవతి తల్లి కదా. అంజలి ఇండియాకి తిరిగి వచ్చింది అని తెలియగానే ఆమెకు గుండెలు పిండేసినట్టు అయ్యాయి. దాని గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? అదేం చేసిందో మర్చిపోయారా? ఆ బజారు దాన్ని ఇంట్లోకి పిలిస్తే నేను ఒప్పుకోను అని సీరియస్ గా చెప్పింది సుభద్ర. నువ్వేం మాట్లాడుతున్నావు సుభద్ర? నా కూతురు అలాంటిది కాదు అని నీకు తెలియదా? ఏదో పొరపాటు జరిగింది. అయినా గతం కదహా. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాక కూడా ఆ రోజు జరిగిన విషయాన్ని పట్టుకుని దాన్ని దూరం చేసుకుంటే ఎలా చెప్పు అని నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు సుధాకర్. నీకేమైనా మతిపోయిందా? నీ కూతురు చేసిన పని నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను. నీ కూతురు అంజలి చేసిన నిర్వాకాన్ని అనుష రికార్డ్ చేసింది. సాక్ష్యాలు ఉన్నా సరే నీ కూతురు తప్పు చేయలేదు అంటున్నావేంటి అని ఉగ్ర రూపం దాల్చింది సుభద్ర. అంజలి తిరిగి వచ్చింది అనే విషయం ఆమెకు మింగుడు పడడం లేదు. ఈ మధ్య మా కంపెనీకి లాభాలు పెరిగి ఆస్తులు కూడా పెరుగుతున్నాయి అనే విషయం అంజలికి తెలిసిందా? అందుకనేది ఉన్న ఫలంగా విఎస్ఏ నుండి ఇక్కడికి దిగబడిందా? దాన్ని చంపైనా చంపుతాను కానీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దానికి దక్కనివ్వను. ఆస్తి మొత్తం నా కూతురికే దక్కాలి అని మనసులో అనుకుంటూ ఉండిపోయింది సుభద్ర. ఆమె ఒక్కసారిగా అగ్గి మీద గుగ్గులం అవడంతో సుధాకర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతను మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే సుభద్ర తన కూతురు అనుషకు ఫోన్ చేసింది. ఓసే, ఏం చేస్తున్నావే అని అనుష ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అడిగింది సుభద్ర. ఏదో ఒకటి చేస్తున్నాలే అమ్మా. ఇంతకీ ఎందుకు కాల్ చేసావు చెప్పు అని అడిగింది అనుష. ఆ దరిద్రపుది, అదే మీ అక్క అంజలి మళ్ళీ ఇక్కడికి తగలబడింది. మీ నాన్నకు ఫోన్ చేసిందంట అని సీరియస్ గా చెప్పింది సుభద్ర. ఏంటమ్మా, అది ఇంకా చచ్చిపోలేదా అని ఆశ్చర్యపోతూ అడిగింది అనుష. అది చావటం కదే, మన ఆస్తి కాజేయడానికి తిరిగి వస్తున్నట్టుంది. నేనుండగా దాని పప్పులు ఉడకవు. మీ నాన్న సంపాదించిన ఈ ఆస్తి మొత్తం నీకే దక్కేలా చేస్తాను, చూస్తూ ఉండు అని కోపంగా చెప్పింది సుభద్ర. అంజలి పేరు తలుచుకుంటేనే ఆమె శివాలెత్తిపోతుంది కోపంతో. దాన్ని నేను ప్లాన్ ప్రకారం ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను. మళ్ళీ ఆ రాక్షసి ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏదో ఒకటి చేసి మళ్ళీ దాన్ని ఈసారి ఈ లోకంలో నుండి పంపించేయాలి అని అనుష కూడా సీరియస్ గానే చెప్పింది. అనుకున్న పని చేయగలను అనే నమ్మకం ఆమె గొంతులో చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.